హాయ్ అండి. గుడ్ మార్నింగ్. టైం 6:30 అవుతోంది. పొద్దున్నే బయటొచ్చి బాల్కనీలో ఇలా చూస్తే స్ట్రీట్ లాస్ట్‌లో ఎవరో చలిమంట కాచుకుంటున్నారండి. నా పొద్దున చాలా ఫాస్ట్‌గా స్టార్ట్ అవుతుందండి. పొద్దున్న లేచిందే ఆకుకూర పప్పు చేశాం ఈరోజు లంచ్‌కి. నేను, మా వారు, మా పాప ముగ్గురం క్యారేట్ తీసుకెళ్తాము లంచ్‌కి. సో, ఆకుకూర పప్పుకి ఈ వడియం తాలింపు వేశామండి. మీలో ఎంతమంది వడియం వేస్తారు తాలింపుకి, పోపుకి? పప్పు రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా మా ఆయనకి కాఫీ చేద్దామని డికాషన్ పెట్టాను. అది పర్కులేటర్ అండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. కాఫీ చాలా బాగా వస్తుంది దాంట్లో డికాషను. పాలు కాంచుకొని కాఫీ రెడీ చేసుకున్నాము. ఇంకా కాఫీ చకచకా కలిపేసుకున్నాక లంచ్ అంతా ఫాస్ట్‌గా ప్యాక్ చేసుకుంటానండి. అస్సలు టైం ఉండదు. స్టవ్ క్లీన్ చేసుకున్నాను. దానికి కాలిన్ కూడా వాడాను. కాలిన్ వాడితే గ్లాస్ టాప్ స్టవ్ చాలా బాగా షైన్ వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఇంకా స్నానం చేసి పూజ చేసుకున్నాను. ఇంట్లో పూజ అయిన తర్వాత వెంటనే ఆఫీస్‌కి బయలుదేరేసాను. ఇంకా ఆఫీస్‌కెళ్ళాక మాకు ఆఫీస్‌లో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి. ఆ గుడి చూసుకున్న తర్వాత మాకు అక్కడ మా ఆఫీస్ నుంచి మోకాళ్ళ పర్వతం గోపురం కనిపిస్తుంది. ఆ గోపురం మాకు డైలీ కనిపిస్తుందండి. బాగా దర్శనం చేసుకుంటాము. మీరు కూడా తిరుమలకొచ్చుంటే మీకు ఐడియా ఉంటుంది. ఓకే అండి. బాయ్.